మీ ఇబ్బంది ఏమిటి? మీ పెత్తనం ఏమిటి మధ్యలో? Let me go. I have to go to the office. I have to go to the office. I am going to the office. Okay. Okay. Okay, guys. The police is here. I want to go to my office. Congress party office. This is my constitutional right. ఎందుకు అడ్డుకుంటున్నారో చెప్పండి. లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం నా వల్ల ఎలా క్రియేట్ అవుతుందో చెప్పండి. మీరేం చెప్పలేకపోతే లెట్ మీ గో టు మై ఆఫీస్. దిస్ ఇస్ మై కాన్స్టిట్యూషనల్ రైట్. ప్లీజ్ నో 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 దిస్ ఇస్ నాట్ రైట్. దిస్ ఇస్ నాట్ రైట్. దిస్ ఇస్ నాట్ రైట్. అరే దిస్ ఇస్ నాట్ రైట్ అండి. దిస్ ఇస్ నాట్ రైట్. నన్ను ఆఫీస్కు పోనివ్వకపోతే నేను ఇక్కడే రోడ్డు మీద కూర్చొని నిరాహార దీక్ష చేస్తాను. మీకు ఎండలు ఎలా ఉన్నాయో తెలుసు. మంచినీళ్ళు కూడా ముట్టుకోను. am I clear? ఓకే. సో నాకేమన్నా అయితే యు ఆర్ రెస్పాన్సిబుల్. ప్లీజ్ బీ అవేర్. No, I am not going inside. Why will I go inside? This is my constitutional right. You think I don't have the right to go to my office? మీరెవరండి చెప్పడానికి? Please make way. Please make way. No. Please make way. No. No. You are abusing me. You are abusing me. You don't have the right. నా మీద చేయేసే హక్కు కూడా మీకు లేదు. చేయండి. ఫస్ట్ చేయండి. చేయి తీయండి. నా మీద చేతులేసే హక్కు మీకు లేదు. చేయండి. I can't breathe. You are suffocating me. Move. నా మీద చేయేసే హక్కు మీకు లేదు. చంద్రబాబు గారు, this is not right. This is not right. ఆంధ్రప్రదేశ్ లో ఒక మహిళ మీద, అది కూడా ఒక పార్టీ చీఫ్ మీద ఇంత అన్యాయం చేస్తున్నారంటే మీరు అసలు చీఫ్ మీద ఇంత అన్యాయం చేస్తున్నారంటే మీరు అసలు let me go. Okay, let me go to my office. Let me go to my office. I have always cooperated with law and order. You will not find an instance where I did not. Okay, madam. Leave them. Move. You're suffocating me. I cannot breathe. ఆఫీస్లో ఎంతమంది ఉన్నారని? ఆఫీస్లో ఎంతమంది ఉన్నారు? కొంతమంది ఉన్నారు. ఆఫీస్లో దండపాలెం స్టోన్ కాడ కూడా ఉన్నారు. అక్కడ దాకా ఉన్నారు. అక్కడ ఆఫీస్ దగ్గర వద్దు. కాంగ్రెస్ అన్నా వేయాలి. అదేంటి రైతులు ఎందుకు వేసుకోవాలి ఇప్పుడు?
నరేంద్ర మోడీ ఆఫీస్ లో చేద్దాం. ఎన్ని ఇక్కడ కట్టబెట్టండి. వద్దు, ఇప్పుడు వద్దు. చేద్దాం తర్వాత చేద్దాం. ఆఫీస్ లో చేద్దాం. ఈ కింద పెట్టండి. ఇక్కడ ప్రస్తుతానికి ఈ నిరసనే. ఎందుకు ఆపారన్న నిరసన. కొంచెం లోగోలు దించండి అమ్మా. ఈరోజు విజయవాడలో ఒక మహిళ మీద, అది కూడా ఒక పార్టీ, ఒక పొలిటికల్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ చీఫ్ మీద పోలీసుల జుల్ము జరిగింది. దీనికి చంద్రబాబు గారు, హోమ్ మినిస్టర్ గారు సమాధానం చెప్పాలి. ఈ జులుం మా మీద ఎందుకు జరిగింది? నన్ను హౌస్ అరెస్ట్ ఎందుకు చేయాలనుకున్నారు? 2 రోజులైంది మా పార్టీ తరఫున మేము అమరావతి క్యాపిటల్ కమిటీ వేసుకున్నాం. మనకు రాజధాని అమరావతి కాబట్టి ఆ రాజధాని మీద యాక్షన్ ప్లాన్ ఎలా ఉండబోవాలి, అమరావతి రాజధాని మీద రీసెర్చ్ చేయడం అయితేనేమి, యాక్షన్ ప్లాన్ అయితేనేమి, పార్టీ తరఫున మేము చేయాల్సిన కార్యక్రమాలు అయితేనేమి, అడగాల్సిన ప్రశ్నలు అయితేనేమి, ఇవన్నీ చూసుకోవడానికి కాంగ్రెస్ పార్టీ అమరావతి క్యాపిటల్ కమిటీని వేసింది. ఇది 28వ తేదీన వేశాము. ఈరోజు 30వ తేదీ. మేము ఒక కమిటీని వేసుకుంటేనే